ఆంధ్రాలో పారిశ్రామికవేత్తలు రోడ్డెక్కారు. అదేంటి మొన్ననే గదా అందరూ కలిసారంటే, కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి 20,00,00,000 కోట్ల ముందుకొస్తే, ఆల్రెడీ గతంలో పెట్టుబడులు పెట్టి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తామన్నటువంటి హామీలు అమలు చేయలేదంటూ రోడ్డెక్కారు. మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఐసీ బిల్డింగ్ ఎదుట ధర్నా చేశారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాల్సంటూ ఆందోళనకు దిగారు. అదే ఆరో రోజు ధర్నా కొనసాగుతూ ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. మొన్న ఈ మధ్యన చంద్రబాబు గారు ఏదైతే ఆ జాతీయ పారిశ్రామికవేత్తలు మీకు ఎస్కో అకౌంట్ ఓపెన్ చేసి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకి మీకు అందరికి ఇస్తానని చెప్పుకొచ్చారు. అట్లాంటి పరిస్థితి తమకి కావాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ గతంలో ఇట్లాంటి హామీలే నమ్మి మేము ఇట్లా పెట్టుబడి పెడితే చివరికి మాకు ఇట్లా చేస్తారా అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా 6 రోజులుగా రోజు ఆందోళన చేస్తున్నారు. కనీసం తమకు సమాధానం చెప్పేవాళ్ళు కరువయ్యారన్నటువంటి ప్రశ్న వీళ్ళ నుంచి వస్తుంది.